వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రూరల్ గ్రామం కొలకలూరు తెలుగు బాప్టిస్టు చర్చి 10వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంఘం ఐక్యతకు చిహ్నంగా ప్రతిష్టా మహోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇదే ఐక్యత సంఘంలో ఎప్పుడూ కొనసాగించాలన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరి వరప్రసాద్ మాట్లాడుతూ వార్షికోత్సవం వేడుక పండుగ వాతావరణాన్ని తలపించిందన్నారు. సంఘం కార్యదర్శి పొన్నికంటి రమేష్, కొలకలూరు నాగేశ్వరరావు చేతుల మీదుగా అతిథులను సత్కరించారు. తొలుత సంఘ కాపరి ఎన్ సురేష్, పలువురు దైవ సేవకులు వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సత్యమణి డాక్టర్ మనోహరం, డాక్టర్ పి విజయకుమారి, సంఘ పెద్దలు కె సత్యానంద్, బి బాబు, చర్చి యూత్ కె కిషోర్, ఏ నాగేశ్వరరావు, కె కళ్యాణ్, టి నరేంద్ర, కె జాషువా, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు ఎం సురేష్, ఎన్ రమేష్, స్త్రీల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ 10వ వార్షికోత్సవ మహోత్సవ సభలో అందరూ కూడా పాల్గొంది దేవుని యొక్క ఆశీర్వాదములు దీవులు పొందుకోవలసిందిగా మనం చేయించుకుంటున్నాం. మరి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి దయతో ప్రతి ఒక్కరూ త్వరపడి మరి ఈ యొక్క కార్యక్రమంలో పొందవలసిందిగా మనం చేయించుకుంటున్నాం. కొలకలూరు గ్రామ దళితవాడలో తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘం తరఫున మరి 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం 10వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ స్త్రీల సంఘం కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులతో కానివ్వండి, మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులేను. మరి చర్చి కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి పాస్టర్లతో కూడా ఈ కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొలకలూరు ఏబిఎం చర్చ్ 10వ వార్షికోత్సవం చాలా ఘనంగా మా యొక్క సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల కమిటీ, మరి ముఖ్యంగా యూత్ వారు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి, దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు వారు చక్కగా వస్తు రూపేణ కానివ్వండి, ధన రూపేణ కానివ్వండి, ప్రేమ విందుకు సహకరించిన వారందరూ కూడా మా యొక్క ఏబిఎం చర్చ్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తెనాలి పట్టణ శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాలను శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో కవిరాజు త్రిపురనేని భవనంలో ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్తమ్మ, శాఖ గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ ఎస్ లావణ్య సుధా పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రారంభ వేడుకలకు మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం అతిథి ప్రసంగంలో విద్యార్థుల్లో పఠన సంస్కృతి పెంపొందించడంలో గ్రంథాలయాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తదుపరి చిత్రలేఖనం పోటీలను ఆంధ్ర ప్యారిస్ ఆర్ట్ సొసైటీ వ్యవస్థాపకులు ఎన్ జయశేఖర్ రాజు ప్రారంభించారు. చిన్నారుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వర్గాలు వారంతా పుస్తక ప్రదర్శనలు, పాఠకుల అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలు, విద్యార్థులు, పాఠకులు ఈ వారోత్సవాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు నవంబర్ 14 జాతీయ పిల్లల దినోత్సవంతో పాటుగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కూడా ఈరోజు నుండే ప్రారంభమయ్యి నవంబర్ 20 వరకు ఉంటాయి. అందుకోసమని ఈరోజు తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ శాఖలో ఈ కార్యక్రమాన్ని మనము స్థానిక పెద్దలతో అందరితో కలిపి ఈరోజు ప్రారంభించుకున్నాం. సో గ్రంథాలయ వారోత్సవాలు జరపడంలో ఉండేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కానీ లేదా పెద్దల వాళ్ళలో కానీ పఠనం అనేది ఒక ఆసక్తిగా ఉండాలి. ఈ పఠనం వల్లనే ఒక మనిషిలో మానసిక వికాసంతో పాటుగా వారికి కావలసినటువంటి ప్రపంచ జ్ఞానం కూడా అలవాటు అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ యుగంలో పఠనం అనేది తగ్గుతుంది. శాఖ గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది.
సో ఈ యొక్క గ్రంథాలయాల్లో మన యొక్క జాతీయ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా సమాచార కేంద్రాలుగాను, అట్లాగే ఎంతోమందికి ఇక్కడ నిరుద్యోగ యువతకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో పాటుగా వారు జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి కావాల్సినటువంటి పఠనం కూడా ఈ శాఖ గ్రంథాలయాల్లో లభించేది ఇప్పుడు కూడా లభిస్తుంది. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే, వెనక చదువు లేనప్పుడు ఆ రోజుల్లో చాలామంది చదువుకోవాలి అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో లైబ్రరీ అంటే తెలియదు వాస్తవంగా. మరి ఇది ఒక మంచి జాతీయ ఉద్యమం కింద ఇది స్టార్ట్ చేశారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నాడు వచ్చి చదువుకోవడానికి ఎన్నో రకాల గ్రంథాలు. ఇప్పుడు ఏదో కాలేజీ ఉందనుకో, ఆ లిమిటెడ్గా కాలేజీలో కావాల్సిన ఇప్పుడు ఏదో పెడుతున్నారు ఈ మధ్య. కానీ ఇక్కడికి వస్తే అన్ని రకాలు దొరుకుతాయి. దానికి మంచి కోడు గీడు అయిన ఉండే వాళ్ళు శ్రద్ధ గల వాళ్ళు చక్కగా చదువుకుని, ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఇవాళ అందులో విద్య బాగా చదువుతున్నారు అందరూ. మరి చదివినప్పుడు ఇది ఎంతో రష్ ఉండాలి, ఈ ప్లేస్ చాలకూడదు వాస్తవంగా. కానీ అది దాన్ని ఎట్లా సద్వినియోగపరుచుకుంటారు అనేదే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అన్ని బుక్స్ కొనాలంటే చాలా కష్టం. కాబట్టి అవసరం వచ్చినప్పుడు అవసరం బుక్ని రెఫర్ చేసుకుని వాళ్ళు చదువుకునే శ్రద్ధాభక్తులు ఉంటే సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 15వ తేదీ శనివారం ఉదయం అష్టోత్తర శతగల శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడం జరిగిందని ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఆర్వి కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా అష్టోత్తర శతగల శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రేపు శనివారం ఉదయం 11 గంటలకి అష్టోత్తర శతగల శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ మహోత్సవం కార్యక్రమం తెనాల్లో చేస్తారు. శ్రీ వికాసన శ్రీనివాస ట్రస్ట్ వారు దాన్ని అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజన్ రామారావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుగ్గిలం సుబ్బారావు, మాజెటి వెంకటేష్, కె రాజశేఖర్, వెచ్చా కిషోర్, పంపిచల సురేష్, గోలి సోమశేఖర్, సంగీతన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు, బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా తెనాలి పట్టణంలో గత సంవత్సరం స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ తెనాలి పట్టణంలో నడిబొడ్డున శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నేతృత్వంలో దాతల సహాయ సహకారాలతో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపకల్పన చేయడానికి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం బహుళ ఏకాదశి పర్వదినాన శనివారం 15వ తేదీన ఈ యొక్క ప్రియాడులకు ఎదురుగా ఉన్నటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థలం నందు విఘ్న శ్రీనివాస ట్రస్ట్ నేతృత్వంలో అష్టోత్తర శతగల శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భగవద్ఆజ్ఞతో సంకల్పించడమైనది. స్థానిక నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో వార్షిక క్రీడోత్సవ కార్యక్రమంలో ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4 హౌసెస్ కు చెందిన విద్యార్థులు పట్టణంలో పలు విద్యలలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత పాఠశాల ఆవరణలో మురళీకాంత్ వి దాసరి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి ప్రతి సంవత్సరం క్రీడా వార్షికోత్సవం జరుగుతుందని తెలియజేశారు. మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందో క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని, నేటి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతుందని, దానికి ముఖ్య కారణం వారికి ఆడుకునే అవకాశం లేకపోవడం, పూర్తి స్థాయిలో మార్కులే లక్ష్యంగా భావించడమే అని తెలియజేశారు. కానీ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో విద్యార్థుల జీవన గమనంలో క్రీడలు కూడా ఒక భాగమని తెలియజేశారు. విద్య లేని క్రీడలు ఎంత ప్రమాదమో క్రీడలు లేని విద్య కూడా అంతే ప్రమాదమని తెలియజేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.
support and encouragement and our managing director with a huge round of thank you so much, sir. That success is achieved. Year 2025 to the competitions will be we promise to a promise that reminds every athlete to play fair, stay disciplined. Don't look at academics, marks, oka magic figures kosam kaakunda we look for the all-round development of the students, and as a part of it we included our sports into our curriculum. So ఇప్పుడు మన జనరేషన్ లైక్ మీ జనరేషన్ చూస్తుంటే కనుక మీ లైఫ్ అంతా అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది. ఓకే, ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా ఉండట్లేదు. ప్రాబ్లీ ఇఫ్ యూ గో టు అవర్ చైల్డ్హుడ్ ప్రతి ఇంటి దగ్గర ఎంతో కొంత ఓపెన్ స్పేస్ ఉంటాం, లేదా అట్లీస్ట్ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఒక ఆప్షన్ ఉండేది. బట్ ఇవాళ ఏంటి అంటే డిఫరెంట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా కూడా మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా పేరెంట్స్ కూడా భయపడే పరిస్థితి అయిపోయింది. సో ఈ సినారియోలో స్టూడెంట్స్కి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల దేర్ ఆర్ సో మెనీ డ్రాబ్యాక్స్, సో మెనీ ఇష్యూస్ అనేది ఫ్యూచర్లో వస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్, what we are trying to do is at Nehru Niketan, we are trying to have this particular sports in their curriculum. Every week వాళ్ళకి PET classes conduct చేయడం కానివ్వండి, and this particular annual sports ఇవి మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 months జరుగుతూనే ఉంటాయి. 2 months తర్వాత మనకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఎండో లైఫ్ హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక నెహ్రూ రోడ్లోని ఐలమ్మ పార్క్ లో ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. శిబిరంలో షుగర్ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న సుమారు 150 మంది ప్రజలు తమ రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ స్వయంగా వైద్య పరీక్షల నిర్వహణలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ సమన్వయంతో కార్యక్రమం జరిగి విజయవంతం అయ్యింది. అలాగే క్లబ్ సభ్యులు కొల్లి రాజేంద్ర ప్రసాద్, జగదేశ్వరంబ, వెల్లివోల విద్యాసాగర్, ఇందిర, ఆలపాటి కిరణ్ తదితరులు శిబిర నిర్వహణలో భాగస్వాములు అయ్యారు. ఎండో లైఫ్ హాస్పిటల్ సిబ్బంది లక్ష్మి, గీత, అఖిల్ తదితరులు పరీక్షా ప్రక్రియను సమర్థంగా నిర్వహించారు. డయాబెటీస్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ముందస్తు నిర్ధారణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించడంలో ఈ శిబిరం ముఖ్య పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున మన ఐలమ్మ పార్కులో చేస్తున్న వాకర్స్కి వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా వారికి షుగర్ టెస్టులు చేయాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు ఫ్రీగా వాళ్ళకి ఎండో లైఫ్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ షుగర్ టెస్టులు చేయబడుతున్నాయి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఆరోగ్యం కోసం ఇక్కడ పార్కులో వాకింగ్ చేసే వారందరికీ ఈరోజు షుగర్ టెస్టులు చేయించి వారి ఆరోగ్యం పరిరక్షణ కోసం ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేయటం కోసం ఈరోజు ఈ ఐలాం పార్కులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్ తరఫున ఈ వరల్డ్ డయాబెటిక్ డే రోజు కొనాక్ వాళ్ళతో డయాబెటిక్ టెస్ట్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది. వాకర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్లో భాగంగా మన రోటరీ క్లబ్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం అందరికీ అందాలని, అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వాళ్ళు ఈ డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ అవగాహన సదస్సు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా బాగుంది. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇటువంటివి ఇంకా చేయాలని చూస్తున్నాను. షుగర్ పేషెంట్స్ ఇది జీవితాంతం ఉండే సమస్య, ఆరోగ్య సమస్య.
వంశపారంపర్యంగా కానీ లావుగా ఉండటం వల్ల కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఎక్కువగా తినటం వల్ల కానీ బరువు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంటుంది. అది దాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకుంటూ మందులు వాడుకోవాలి. ఒక్క మందుల వల్లే అంతగా వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. తెనాలి ఐతానగర్కు చెందిన పర్సిపోగు రాము అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాము గత 5 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ శారీరక మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆయన ఇంట్లో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని 2 టౌన్ ఏఎస్ఐ దుర్గాప్రసాద్ చెప్పారు. రాము మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు 11:40కి మాకు హాస్పిటల్ ఓపీ నుంచి ఒక హాస్పిటల్ ఇంటిమేషన్ అనేది ఒకటి వచ్చింది. ఐతానగర్లో పేరిపోగు రాము అనే వ్యక్తి హ్యాంగింగ్ చేసుకున్నాడు అన్న ఇన్ఫర్మేషన్తో మేము ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్కి రాగానే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోదలుచుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అతను పేరిపోగు రాము అనే అతను గడిచిన 5 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడని, అతను మెంటల్గా ఫిజికల్గా చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళు తెలియజేశారు. దానివల్ల అతను ఈరోజు హ్యాంగింగ్ చేసుకున్నాడని వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని మేము డాక్టర్ గారి చేత అడిగి తెలుసుకున్నాము. దీనిలో అన్యాచురల్గా ఏమీ లేదు, ఇది న్యాచురల్గా జరిగింది అతను తెలియజేశాడు. ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే మేము చూసుకొని ఇంక్వెస్ట్ అవి చూసుకొని వాళ్ళని పంపించేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం. పట్టణంలో ఘనంగా పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు. కొలకలూరు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సినీ నటులు ఆర్ నారాయణమూర్తి. శుక్రవారం నుండి తెనాలిలో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. తొలి రోజు కార్యక్రమాలను ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.